బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్లో మెట్రో సేవలు నిలిచిపోయాయి. సుమారు 2 గంటలకు పైగా మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లాల్సిన వాళ్ళు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. టెక్నికల్ కారణాలతో అమీర్పేటలోనే రైళ్లు నిలిచిపోయాయి. నాగోల్ రాయదుర్గం రూట్లో ప్రయాణికులు మెట్రో రైళ్లు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రయాణికులకు కనీసం టికెట్లు కూడా ఇవ్వలేదు మెట్రో సిబ్బంది. చూస్తున్నారు మీరు, ఆర్టీసీ స్క్రీన్ పైన చూడొచ్చు. మెట్రో స్టేషన్లోనే రైళ్లు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఎందుకంటే ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లాల్సిన వాళ్ళు ఉరుకులు పరుగులపై వచ్చి మెట్రోలో ప్రయాణం చేస్తుంటారు. మెట్రో సేవలకు కొద్దిసేపు అంతరాయం కలిగితే సిటీ స్తంభించిపోయినట్టుగా ఫీల్ అవుతారు. రోడ్లన్నీ కూడా ట్రాఫిక్తోనే ఎక్కువగా నిండిపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అందుకే ట్రాఫిక్ను బైపాస్ చేసుకుని వెళ్ళడానికి, ట్రాఫిక్ను తప్పించుకొని వెళ్ళడానికి హైదరాబాద్ మెట్రో చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే ఎక్కువ మంది మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు. ఈ ఉదయం మెట్రో సేవల్లో అంతరాయం కలగడంతో ఒక్కసారిగా ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే వాళ్ళంతా గందరగోళానికి గురయ్యారు. హైదరాబాద్ మెట్రో స్పందించింది కూడా. ఎల్బీ నగర్ మియాపూర్ రూట్లోనే సేమ్ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. ప్రయాణికులకు టికెట్లు కూడా ఇవ్వలేదు. అయితే మెట్రో అథారిటీ ట్వీట్ కూడా చేసింది. ఎర్లియర్ టుడే హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసెస్ ఎన్కౌంటర్డ్ ఎ టెంపరరీ డిస్రప్షన్ caused by a signaling system technical glitch. We worked promptly to resolve the issue and normal services have been restored. We regret any inconvenience this may have caused to our passengers అని హైదరాబాద్ మెట్రో ఎల్ఎన్టీ కూడా ట్వీట్ చేసింది. ఈ ఉదయం కొద్దిసేపు హైదరాబాద్ మెట్రో సేవలకు అంతరాయం కలిగింది. వాటిని సరిచేసాం. టెక్నికల్ కారణాలతో అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ ట్వీట్ కూడా చేశారు. మా ప్రతినిధి దేవిక ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. దేవిక దగ్గర నుంచి సమాచారం తీసుకునే ముందు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కొద్దిసేపు మెట్రో సేవలు ఆగిపోతే మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోయిందా, సిటీ స్తంభించిపోయిందా అన్నట్టుగా ఫీల్ అవుతారు. మామూలుగా చూస్తుంటేనే ఈ ఆఫీస్ వేళల్లో మెట్రో స్టేషన్స్ అన్నీ కూడా కిటకిటలాడుతుంటుంటాయి. 2-3 నిమిషాలకే ఒక్కొక్క ట్రైన్ వస్తూ ఉంటుంది. అలాంటిది ఒకవేళ 10 నిమిషాల పాటు రైలు లేట్ అయింది అంటే, 10 నిమిషాల పాటు ట్రైన్ లేట్ అయింది అంటే మొత్తం మెట్రో స్టేషన్ అంతా ప్రయాణికులతో నిండిపోతుంది. ఒక 2-3 నిమిషాలకు వచ్చి ట్రైన్ వస్తున్నప్పటికే మొత్తం మెట్రో స్టేషన్స్ అన్ని ఈ సమయాల్లో ప్రయాణికులతో నిండిపోతుంటుంటాయి, కిటకిటలాడుతుంటాయి. అలాంటిది కొద్దిసేపు 1-2 గంటల పాటు మెట్రో వర్క్ చేయలేదు అంటే మొత్తం హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసెస్ ఎన్కౌంటర్డ్ ఎ టెంపరరీ డిస్రప్షన్ caused by a signaling system technical glitch. We worked promptly to resolve the issue and normal services have been restored. We regret any inconvenience this may have caused to our passengers అని హైదరాబాద్ మెట్రో ఎల్ఎన్టీ కూడా ట్వీట్ చేసింది. ఈ ఉదయం కొద్దిసేపు హైదరాబాద్ మెట్రో సేవలకు అంతరాయం కలిగింది. వాటిని సరిచేసాం. టెక్నికల్ కారణాలతో అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ ట్వీట్ కూడా చేశారు. మా ప్రతినిధి దేవిక ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. దేవిక దగ్గర నుంచి సమాచారం తీసుకునే ముందు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కొద్దిసేపు మెట్రో సేవలు ఆగిపోతే మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోయిందా, సిటీ స్తంభించిపోయిందా అన్నట్టుగా ఫీల్ అవుతారు. మామూలుగా చూస్తుంటేనే ఈ ఆఫీస్ వేళల్లో మెట్రో స్టేషన్స్ అన్నీ కూడా కిటకిటలాడుతుంటుంటాయి. 2-3 నిమిషాలకే ఒక్కొక్క ట్రైన్ వస్తూ ఉంటుంది. అలాంటిది ఒకవేళ 10 నిమిషాల పాటు రైలు లేట్ అయింది అంటే, 10 నిమిషాల పాటు ట్రైన్ లేట్ అయింది అంటే మొత్తం మెట్రో స్టేషన్ అంతా ప్రయాణికులతో నిండిపోతుంది. ఒక 2-3 నిమిషాలకు వచ్చి ట్రైన్ వస్తున్నప్పటికే మొత్తం మెట్రో స్టేషన్స్ అన్ని ఈ సమయాల్లో ప్రయాణికులతో నిండిపోతుంటుంటాయి, కిటకిటలాడుతుంటాయి. అలాంటిది కొద్దిసేపు 1-2 గంటల పాటు మెట్రో వర్క్ చేయలేదు అంటే మొత్తం మెట్రో స్టేషన్ అంతా కూడా ప్రయాణికులతో కిటకిటలాడిపోయింది. ఒకవేళ రోడ్డు మార్గంలో వెళ్దాము అన్న ట్రాఫిక్ కారణాలతో వెళ్ళలేని పరిస్థితి ఉంది. మరికొద్ది నిమిషాల్లో సాల్వ్ అవుతుందేమో, మరికొద్ది నిమిషాల్లో రిజాల్వ్ అవుతుందేమో అని స్టేషన్స్లోనే వెయిట్ చేస్తూ వచ్చారు. సుమారు 2 గంటల పాటు అలా వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎల్బీ నగర్ మియాపూర్ రూట్లోనూ సేమ్ ప్రాబ్లం వచ్చింది. నాగోల్ రాయదుర్గం రూట్లో కూడా అదే ప్రాబ్లం రావడంతో అమీర్పేటలోని మెట్రో రైలు నిలిచిపోవడంతో కొద్ది నిమిషాల్లోనే మొత్తం మెట్రో స్టేషన్ అంతా ప్రయాణికులతో నిండిపోయింది. ఎలాంటి మరికొన్ని నిమిషాల్లోనే సాల్వ్ అవుతుంది అంటూ 2 గంటల సమయం పట్టడంతో ప్రయాణికులంతా గందరగోళానికి గురయ్యారు, అసహనానికి గురయ్యారు ప్రయాణికులంతా. కానీ ఇది టెక్నికల్ కారణాలతో ఈ అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు రిజాల్వ్ అయ్యింది అని చెప్తున్నారు. సాధారణ పరిస్థితికి వచ్చింది అని మెట్రో అథారిటీ చెప్తుంది. మా ప్రతినిధి దేవిక ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. దేవిక, ప్రయాణికులతో ఎప్పుడు రద్దీగా ఉండే మెట్రో ఒక్కసారిగా ఆగిపోవడం జరిగింది. మెట్రో ఆగిపోవడంతో ఒక్కసారిగా అంటే మెట్రో రైళ్లు ఆగిపోవడంతో ప్రయాణికులు ఎంతగానో ఇబ్బంది పడ్డారని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే మనం అమీర్పేట మెట్రో
కింద అయితే ఉన్నాం చూడొచ్చు. ప్రయాణికులకు మొత్తం కూడా ఇబ్బందికరంగా మారిందని చెప్పొచ్చు. దాదాపుగా 7 గంటల నుంచి 8 గంటల వరకు కూడా మెట్రో రైలు ఆగిపోవడంతో జూబ్లీ హిల్స్ సైడ్ నుంచి కానీ లేకపోతే హైటెక్ సిటీ నుంచి కానీ లేకపోతే అమీర్పేట్ హైటెక్ సిటీ నాగోల్ సికింద్రాబాద్ మియాపూర్ నుంచి ఒక్క మెట్రో కూడా రాకపోవడంతో 7 గంటల సమయం నుంచి 8 గంటల సమయం వరకు ఒక్క మెట్రో కూడా రాకపోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా రోడ్డు బాట పట్టారని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ సాంకేతిక లోపం వల్లనే అంటే జూబ్లీ హిల్స్ అమీర్పేట్ హైటెక్ సిటీ మార్గంలో మెట్రో సేవలకు అంతరాయం కలిగింది. గంటకు పైగా ఆలస్యం అవుతున్న మెట్రో దాదాపు 7 గంటల నుంచి 8 గంటల వరకు హైటెక్ సిటీ నుంచి అమీర్పేట్ వైపు రాని మెట్రో రైళ్లు ఎంతగానో ఇబ్బంది పడ్డారని చెప్పొచ్చు. ప్రయాణికులు ఆఫీసులకి వెళ్లే వారికి సమయం కావడంతో